హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో విల్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. విల్ గురించి ఇప్పుడు చూద్దాం. కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. S3 వాక్యాలు అంతే. S3 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ ఫ్యూచర్ సెంటెన్సెస్ కదా. అంటే ఫ్యూచర్లో స్టాప్ అయిన వాక్యాలను గురించి తెలుపుతుంది ఈ S3 వాక్యాలు కదా. వాక్యము స్టాప్లో ఉండాలి. అలాంటి వాక్యాలను S3 వాక్యాలు అని అంటారు. ఈ విల్కు తెలుగు మీనింగ్ ఏమిటి అని అంటే, ఆ పని లేదా ఈ పని చేస్తాను అని చెప్పడానికి ఈ విల్ను వాడతారు. అర్థమైందా లర్నర్స్? నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని చెప్పడానికి ఈ విల్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ విల్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ విల్ డూ దట్ వర్క్ బై 7 PM అంటే 7 గంటల కల్లా నేను ఆ పని చేస్తాను అని అర్థం. ఇక్కడ చూసారా, పని చేస్తాను అని వచ్చింది. సో ఈ విల్ అనే ఫ్యూచర్ వర్బ్కు పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అనడానికి యూజ్ చేస్తారన్నమాట. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ డూ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఈ విల్ డూ అని అవుతుంది కదా. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. ఈ విల్ పక్కన మోడల్ వర్బ్స్ పక్కన V1 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇది ఆ ఫార్మాట్లోనే ఉంది కదా. సో ఇది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. విల్ డూ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ వర్క్ బై 7 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ వర్క్ అంటే ఏమిటి మీనింగ్? ఆ పని. బై 7 PM 7 గంటల కల్లా. విల్లు అంటే చేస్తాను అని అర్థం కదా. ఫైనల్గా ఈ వాక్యం, నేను ఆ పని చేస్తాను 7 గంటల కల్లా అని అర్థం. అర్థమైందా లర్నర్స్? ఐ విల్ బీ అట్ ద రెస్టారెంట్ బై 6:30 PM 6:30 కల్లా నేను, బి అంటే ఏమిటి? ఉండు అని మీనింగ్ కదా. రెస్టారెంట్ వద్ద ఉంటాను అని అర్థం కదా. ఐ విల్ బీ అట్ ద రెస్టారెంట్ బై 6:30 PM అనే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? 6:30 కల్లా నేను రెస్టారెంట్ వద్ద ఉంటాను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ బీ అనేది ఇక్కడ బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అట్ ద రెస్టారెంట్ బై 6:30 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే విల్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్. వాళ్ళు మ్యారేజ్ తర్వాత చేంజ్ అవుతారు అని అర్థం. ఇంకా అవ్వలేదు, అవుతారు. సో ఇది ఫ్యూచర్ సెంటెన్స్ వాక్యం కదా. దే విల్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ చేంజ్ అనేది చేంజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీరో విల్ యాక్ట్ ఇన్ దట్ మూవీ అండ్ షూటింగ్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ ఇయర్. హీరో విల్ యాక్ట్ చేస్తాడు. ఇన్ దట్ మూవీ ఆ మూవీలో హీరో యాక్ట్ చేస్తాడు. మరియు షూటింగ్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం కదా. ఇది కూడా ఫ్యూచర్ వాక్యమే అవుతుంది. అర్థమైందా లర్నర్స్? హీరో అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ యాక్ట్ అనేది యాక్ట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కదా అనేసి ఇక్కడ విల్ యాక్ట్ బదులు విల్ యాక్ట్స్ అని యూజ్ చేయొచ్చు కదా అని అడగవచ్చు. అది రాంగ్. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటేనే విల్ యాక్ట్, విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ అంతే. ఇంకా వేరే ఇంకా V2, V3, V5 వర్బ్స్ ఏవి యూజ్ చేయకూడదు. ఓన్లీ V1 వర్బ్ మాత్రమే ఉండాలి. ఇన్ దట్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ అనే కంజంక్షన్తో ఈ రెండు వాక్యాలని కలుపుతున్నాము. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే విల్ స్టార్ట్ అంటే స్టార్ట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది ఇది.
ఇన్ నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మీకేమైనా ఫ్యూచర్ టైమింగ్స్ కావాలంటే వాడండి. ఫ్యూచర్ టైమింగ్స్ అంటే ఏంటి? రేపు, మర్నాడు, తర్వాత అంటే పాస్ట్ గురించి చెప్పడం కాదు, ఏదైనా సరే ఫ్యూచర్లో జరుగుతుంది అని అర్థం. సో ఫ్యూచర్ టైమింగ్స్ మాత్రమే మీరు వాడాలి. ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ని మాత్రమే వాడాలి. ఐ విల్ కంప్లీట్ మై ప్రాజెక్ట్ బై జనవరి. జనవరి అంటే ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ వస్తుంది. సో జనవరి మంత్ కల్లా నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అని అర్థం. జనవరి ఇంకా రాలేదు, ఇంకా 2-3 నెలలు టైం ఉంది. సో అది ఫ్యూచర్ టైమింగ్ను చెప్తుందన్నమాట. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ కంప్లీట్ అనేది కంప్లీట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మై ప్రాజెక్ట్ బై జనవరి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ విల్ గో ఆన్ వెకేషన్ ఆఫ్టర్ ఏ మంత్. ఒక మంత్ తర్వాత వి విల్ గో మేము వెళ్తాము వెకేషన్కి అని అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ గో అనేది గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆన్ వెకేషన్ ఆఫ్టర్ ఏ మంత్ అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఆబ్జెక్ట్తో సంబంధం లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఓన్లీ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటేనే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్. ఈ విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి సంబంధం లేకుండా మీరు వాడుకోవచ్చును. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బట్టి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లెర్నర్స్? గంగా విల్ సెలబ్రేట్ హర్ బర్త్డే ఆన్ మండే. గంగా మండే రోజున ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంది అని అర్థం. గంగా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ సెలబ్రేట్ అనేది సెలబ్రేట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హర్ బర్త్డే ఆన్ మండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా ఈ విధంగా సబ్జెక్ట్ బట్టి అర్థం చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ బట్టి కూడా మీనింగ్ చేంజ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు అంటే నేను ఆ పని చేస్తాను లేదా ఈ పని చేస్తాను అని చెప్పడానికి ఈ విల్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్కు వాడాలి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్స్కైనా మీరు యూస్ చేసుకోవచ్చును. సబ్జెక్టు ఆబ్జెక్టు బట్టి వాక్యాలకి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.